ఇంకొకటి నేను లేనప్పుడు ఆఫీస్ కాడికి వచ్చి నువ్వు వీడియో తీసావు, ఓకే, దాంట్లో పంపించావు వాడికి, కుక్క మొక్క వాడికి ఒకటి పంపించేసినావు, సరేనా, కట్టమని చెప్పి, ఓకే. నీలాంటి ట్రోలింగ్లకి నీలాంటి బొచ్చుగా కొడకలకి చూడా, దీనికి కూడా భయపడి నీకు ఎప్పుడో చెప్పిన, ఎన్నిసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, సరేనా. నువ్వు దాంట్లో అమ్మాయిలు బిజినెస్ చేస్తాను, నీ భార్యని ఏమన్నా పనిపెట్టానా, నీ అక్కన పనిపెట్టానా, నీ చెల్లిని పనిపెట్టానా, ఎవరిని పనిపెట్టానా, మళ్ళీ అడుగుతున్నా, నీ అమ్మను, నిన్ను కన్ను అమ్మను పనిపెట్టానా, మీ అక్కను పనిపెట్టానా, నీ పెళ్ళాన్ని పనిపెట్టానా, నీ అక్కని నీ చెల్లిని పనిపెట్టానా. అమ్మాయిలు బిజినెస్ చేస్తాడు అది చేస్తా అంటున్నావు కదా నా కొడక, నువ్వు బంధించి చేసేది ఏందిరా, నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని డబ్బులు తీసుకొని మోసం చేసావు, ఎంతమందిని విజాలు తీసి నువ్వు వాడుకొని వదిలేసావు, ఇట్లా పెట్టి రూముల్లో పెట్టి నువ్వు సంసారాలు చేసిన ఫ్లాట్లు ముహరకులో నా కొడక మొత్తం నీ వీడియోతో సహా పెడతా నేను. నన్ను గెలకాకు, నన్ను గెలికావు అనవసరంగా. నువ్వు ఆఫీస్ కాడు కూర్చి నువ్వు నాకే ఎంత దమ్మురా నీకు, అవురా, ఆఫీస్కి వచ్చి వీడియో పెట్టావు, రా మొగడు అయితే లేగలగా నీ దెంగినా, లేదా ఒకడే వస్తావు రా, నువ్వు గ్రౌండ్ అయినా ఎక్కడికైనా సరే, కొజ్జా నా కొడక, అర్థమైందా, కొజ్జా నా కొడక, ఇతను లేపుకోమోయాడు అని చెప్పావు. నేను మూతి మీద మీసంతో తిప్పి మరి చెప్తున్నా, నీకు ఛాలెంజ్ ఇస్తున్నా నా కొడక, వస్తావా, నీగానే విజా గుడించుకుని ఒక ఆడది ఏం చెప్పిందో చూడు, ఓకేనా, మొత్తం వినిపిస్తా చూపిస్తా విను కొడక. నువ్వు ఎప్పుడో తప్పించుకున్నావు, 7-8 నెలల కిందటే తప్పించుకున్నావు, లేకపోతే అప్పుడే వేసేయాల్సిందే. నాకు చెప్పుంటే, నాకు ఇన్ఫార్మ్ ఇచ్చుంటే నా చేత నిన్ను వాంచిపడేసిండు బిడ్డ, ఓకే. నా చేత లాపాకారం ఏదైనా సరే, లాపాకారం అయినా సరే నేను చేసి పడి దిగుతా నిన్ను, ఓకేనా. నువ్వు పాపం వాళ్ళు కొంతమంది ఏంటంటే అమాయకులు భయపడి ఏమో మాకేమన్నా అవుతాయి అని చెప్పి డబ్బులు ఈయన కూడా అన్ని ఈడే చేసేదే, విజాలు తీసేది వీడే, ఇల్లీగల్ ఈడు బతుకు ఏం లైసెన్స్ ఏం లేదు, ఇడు బొక్క, ఇడు మొఖం, ఇడు బతుకే, సరేనా. విజాలు తీసే మ్యాన్ పవర్ ఎంతరా, 40-50 లక్షలు పెట్టాలా, ఉందా, తెచ్చిరా, ఏటా మొగోడుగా, నాకు ఈ షాప్ ఉంది, ఓకేనా, నాకు ఈ ఆఫీస్ ఉంది, తెప్పి పెట్టి అప్పుడు పెట్టరా కొడక. నువ్వు కొజ్జనా కొడక సోషల్ మీడియాలో అది ఇది బొక్క బోసడం అని చెప్పేసి ఏడరా నీకు ఉండేదే, అన్ని ఫేక్ నా కొడుకు, ఫేక్ ప్రొఫైల్లో నీకు అడ్రస్ లేదు, ఊరు లేదాడా, అర్థమైందా. చూడు, ఒకప్పుడు నీకు అతని గురించే కదా చెప్పింది, ఇలా చేశాడు తప్పించుకున్నావు అప్పుడే. కానీ నేను అనుకున్నా రెడ్డి వీళ్ళు నీ దగ్గర మోసపోయిన వాళ్ళు, పాపం డబ్బులు ఏదో భయపడి నీ కట్టిన వాళ్ళు, వీడే కేసు పెట్టించాడు, వీడి మనసులు ఈడే తీసుకొచ్చాడు, కేసు పెట్టించేది వీడే, డబ్బులు డబుల్ అర్థమైందా. 800 అరబ్బోలు కడదనుకుంటాడు, ఈడ కేసు పెట్టారు నీ పైన అని చెప్పేసి కేసు తీపియాలని మళ్ళీ ఒక 600, మళ్ళా ఒక విశాఖ 600, ఇదొక 800, 1500, 1600, 1800 గడించుకునేది ఈయన గుడికి. ఇవన్నీ ఇబ్బంది పెట్టి తీడే, టార్చర్ పెట్టి తీడే మనసుల్ని, ఓకేనా. అన్ని నీ ఆటలు చదువుతాయిరా బిడ్డ. చూడు, నీ మనిషే చెప్పా కదా ఇప్పుడు. చూడండి ఏం చేస్తాడంటే వీళ్ళని ఆడవాళ్ళను ఎంత ఇబ్బంది పెడతాడు చూడు, ఓకేనా, ఒకసారి వినండి. ఆ రూమ్ లో ఉండి నేను బాడీ కట్టుకుంటా, అన్ని నేను చూసుకుంటా ఉంటే, మా ఆయన కోర్టు నుంచి డబ్బులు వేస్తాను, నేను అతనికి బాడీ కట్టి ఆ రూమ్ లో ఉంటే, అతను మా అరబీ వాడికి ఏం చెప్పాడు తెలుసా, ఇంట్లో పాస్పోర్ట్ ఇలా వాడికి ఏం చెప్పినాడు తెలుసా, ఒక అమ్మాయిని మా మనిషిని లేపుకొని పోయి ఏడో పెట్టుకున్నాడు అని చెప్పిన వాడు ఫోటోలు టిక్ టాక్ లో ఉంటే వాడు ఫోటోలు స్క్రీన్ కొట్టి అరబీ వాడికి వేసినాడు ఆ ఫోటోలు. చూడు పాపం కదా, అర్థమైందా. ఆడవాళ్ళ లేడీస్ ని ఇంట్లోకి తీసి ఇడి తెచ్చేది వీడే, ఓకే. వాళ్ళ ముగ్గులు పొలాలు పెట్టేది వీడే, వాడు లేపుకోబోయాడు, ఈడు లేపుకోబోయాడు, వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఫోటో తెచ్చి వాళ్ళను క్యాండిడేట్లు ఇరికియాలని. ఇప్పుడు నన్ను అమ్మాయి నేను నీకు రంకు ముగ్గుని నా కొడక నేను, అర్థమైందా రే సైఫుద్దీన్ అలియాస్, నీకు రంకు ముగ్గుని, అర్థమైందా. అమాయకుల్ని ఇప్పుడు దాకా ఆడుకొని బతికించినావు కొడక, నేను కాదు అట్లా, నేను పెద్ద మొండి జగమొండి నా కొడక నేను, అర్థమైందా. కానీ నీ ద్వారా 10 మంది బతుకుతున్నారని నేను అనుకుంటున్నా, ఆ దేవుడు కూడా నిన్ను చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నా. నేను ఓపెన్ గా లైసెన్సులతో గవర్నమెంట్ కు ట్యాక్సులు కడుతూ, గవర్నమెంట్ పెనాల్టీలు కడుతూ, గవర్నమెంట్ గూసి ఎల్ఎంఆర్ కడుతూ నేను మొగాడిగా రన్ చేసుకుంటున్నా, అర్థమైందా. నా శక్తి వరకు 10 మందిని పోషిస్తున్నా, వాళ్ళకు రూములు ఇస్తూ, కరెంటు బిల్లులు కడుతూ, రెంట్లు కడుతూ, వాళ్ళకి జీతాలు ఇస్తూ, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ, అర్థమైందా కొడకా బిడ్డ రే అలియాస్ యాసార్ సైఫుద్దీన్, వాళ్ళ ఫ్యామిలీలు బతుకుతూ వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారు, శక్తికాడికి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీని అమ్మ నాన్నకు టాబ్లెట్లకు పంపించుకుంటున్నారు, వాళ్ళు మొత్తం సంసారం జరుపుకుంటున్నారు. 10 మంది నా దగ్గర బతుకుతున్నారు. నా కొడక నువ్వు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా, తీసుకొచ్చావు, లచ్చలు దింగేచ్చావు, నీకు లైసెన్స్ లేదు, నీ బొక్క లేదు, ఎంత మోసపరా నువ్వు. బొచ్చుడునా ఇంకా పెడతా పాట సరిపడం లెత్తుడు ఎంత ఉందో, అర్థమైందా. బొచ్చుడు నేను ఇప్పుడు మళ్ళీ అది చెప్తున్నా, నీకు మగతనం ఉంటే, అర్థమైందా రేయ్, నీకు మగతనం ఉంటే పోలీస్ స్టేషన్కి రా, చెప్తున్నా కదా రేయ్, నీకు మగతనం ఉంటే పోలీస్ స్టేషన్కి రా, సిఐడి ఆఫీస్కి రా, ఓకే, కోర్టుకు రా, నేను యాడికైనా వస్తా, ఓకే. నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ దమ్ము ఉంది. నీ అమ్మకి పుట్టుంటే వస్తావా కొడక.
అవురా? వస్తావా? రేయ్, నీకే చెప్పేది కొడుక, దొంగ కోళ్ళు బట్టి నా కొడక, నువ్వు నీ ముఖము ఉడతలు బట్టి నా కొడుక ట్రోలింగ్లు చేపిస్తావురా నువ్వు? ట్రోలింగ్లో ఆఫీస్ కాడికి వచ్చి వీడియోలు పెడతావా? నీ పిల్లాన్ని ఏమన్నా బిజినెస్ చేపించానా ఇక్కడ? నీ పిల్లాన్ని ఏమన్నా, నీ అక్కను, నీ అమ్మను, నీ చెల్లెల్ని తెప్పించాను రా బిజినెస్ అని చెప్తావు? అవురా? రా, నువ్వు మొగడు అయితే నీకు దమ్ముంటే నా కొడక, ఓకేనా? నీ మొగడు అయితే నేను ఛాలెంజ్ కొడుతున్నా, దమ్ము గుండి గుద్ది చెప్తున్నా నీకు. నువ్వు మొగడు అయితే వచ్చి కొడతావని, ఢీ కొడతావని. లీగల్గా వచ్చావరా? నువ్వు మొగడు అయితే నీ పైన కేసులు ఉన్నాయి, ఓకే? నీ ఫోటో సహా చూశాను నా కొడక, నీ ఫోటో సహా చూపించారు నాకు. నువ్వు ఎందుకు రా భయపడతావు లంజా కొడక? రా మరి, రా కొట్టు మరి లీగల్గా. నీ కేసులు తీపించుకోవడానికి నిన్ను జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడదు తినిగిపోతే రే రెడ్డి ప్రసాదే కాదు, ఈ పేరు గుర్తుపెట్టుకుంటావు లైఫ్ లో నా కొడక. నువ్వు సచ్చిందాకా గుర్తుపెడతావు నా పేరు, ఓకే? సరైన మొగుడు నీకు దొరికాడు ఇప్పుడు. అర్థం? రంకు మొగుడు కాదు, రంకు మొగుడు నీలాంటి నా కొడకి. అమాయక ఆడవాళ్ళని, మగవాళ్ళని, చిన్నపిల్లల్ని వాళ్ళని దెంకొచ్చు నువ్వు. 18+ అందరిని దెంకొచ్చి జాబులు ఇప్పిస్తా అని చెప్పి మోసాలు చేసి లచ్చలు దింగేసి పంపించావా? ఎంట్రోలో నీ భాగవతాలో చూసుకో. కబడ్దార్ కొడక సై. ఇప్పుడు నీ ఇంట్లో బంధించిన ఆ సిస్టర్ని, ఓకేనా, నీ చేతులతో నువ్వే వదిలిపెట్టకపోతే నన్ను అడుగు కొడక, ఓకేనా? ఆల్రెడీ ప్రవాస లీగల్ కు ఇన్ఫార్మ్ ఇచ్చినాం. ఎంబీసీకి రిజిస్టర్ అయింది నీ పేరు పైన. ఎల్ఎంఆర్కి రేపు కొడక ఇదో వాళ్ళ భర్త లెటర్ పంపించాను నాకు. ఇంటి దగ్గర మొత్తం లెటర్ పంపించారు. నువ్వేం చేసావు, నీ పేరు, నీ భార్య పేరు, నీ భార్య నెంబరు, నీ నెంబర్లు మొత్తం రాసి లెటర్ పంపించారు. బహ్రెయిన్ దేశానికి గవర్నమెంట్ కి మేము సహాయం కోరుతున్నాం. నా భార్యని టార్చర్ పెడుతున్నాడు, నన్ను మా భార్యని పండు ఊడిపెట్టి కొడుతున్నాడు. ఆ అమ్మాయి కాదు నువ్వు మొగడు అయితే ఓపెన్ గా ఒక పేజ్ తో వీడియో చేపించే, ఓకేనా? నువ్వు క్రియేట్ చేయడం కాదు కొడక, ఆ అమ్మాయి చెప్తాది నీ బతుకు చూడు ఏమవుతుందో. నువ్వు ఎన్నైనా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయి, ఎన్నైనా చేయి, చూసుకో ఏమవుతుందో చూసుకో, సరేనా? నీ చేతులతో నువ్వు ఆ అమ్మాయిని డ్రాప్ చేసాడుగా, ఇడిచిపెట్టాడుగా చెయ్యకపోతే నా పేరు రెడ్డి ప్రసాదే కాదు, ఓకేనా? ఆ అమ్మాయిని సేవ్ చేస్తా, నీ కానించి చూపిస్తా నీ నరకం ఏందో చూపిస్తా నీకు 10 మందికి, ఓకే?